నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఫుట్బాల్ ప్రపంచ కప్ ని స్పెయిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది. 4సారి ఛాంపియన్ గా నిలవాలనే అర్జెంటీనా ఆశలకు స్పెయిన్ అడ్డుకట్ట వేసింది. మొదటి 90 నిమిషాలు రెండు టీమ్స్ గోల్ కొట్టలేకపోవడంతో ఎక్స్ట్రా టైం కేటాయించారు. ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండోసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ ని అందుకోవాలన్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లి ప్రపంచ కప్ ని ఎగరేసుకుపోయింది స్పెయిన్. దీంతో ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో మరో గోల్డెన్ ఎరాకు స్పెయిన్ శ్రీకారం చుట్టింది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక కోచ్ లూయిస్ సూచనలు, యంగ్ సీనియర్ ప్లేయర్స్ కోఆర్డినేషన్ తో బరిలోకి దిగిన స్పెయిన్ ఈ టోర్నీ మొత్తం అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టింది. గెలిచిన అన్ని మ్యాచ్ల్లోనూ స్పెయిన్ టీం ఒకే స్ట్రాటజీని అమలు చేసింది. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్ట్రాటజీతో అర్జెంటీనా 1-0 తేడాతో గెలిచి 16 ఏళ్ల తర్వాత మరోసారి ఫిఫా వరల్డ్ కప్ ని దక్కించుకుంది. అయితే స్పెయిన్ ఫాలో అయిన ఈ స్ట్రాటజీని టికీ టాకా, ప్రత్యర్థి టీం ప్లేయర్స్ ని పూర్తిగా అలసిపోయేటట్లు చేయటం, ఆ తర్వాత గోల్స్ కొట్టడంపై ఫోకస్ చేయటమే టికీ టాకా స్ట్రాటజీ. అర్జెంటీనా, పోర్చుగల్, ఫ్రాన్స్ టీమ్స్ స్టార్ ప్లేయర్లు మెస్సీ, రొనాల్డో, ఎంబాపే సైతం గోల్ కోసం చెమటోడ్చేలా చేసిన స్ట్రాటజీ ఇది. మెస్సీ, రొనాల్డోలకు ఈ టికీ టాకాపై కాస్త అవగాహన ఉన్నప్పటికీ స్పెయిన్ ప్లేయర్ అద్భుత ఆట తీరుకు తలవంచక తప్పలేదు. ఈ స్ట్రాటజీతోనే స్పెయిన్ ఫుట్బాల్ టోర్నమెంట్లను గెలుచుకుంది. 2010లో ఫిఫా వరల్డ్ కప్ ని ఇదే స్ట్రాటజీని ఫాలో అయి దక్కించుకుంది స్పెయిన్. ఇక ఈ స్ట్రాటజీలో భాగంగా స్పెయిన్ ప్లేయర్లు మ్యాచ్ టైంలో వీలైనంత ఎక్కువసేపు బాల్ ని తమ కంట్రోల్లోనే ఉంచుకుంటారు. ప్లేయర్లు ట్రయాంగిల్ గా ఏర్పడి తక్కువ దూరంలో ఉంటూ ఒకరికి ఒకరు పాస్లు చేసుకుంటూ ఉంటారు. గ్రౌండ్ లో ఖాళీ ప్రదేశాల్ని వాడుకుంటూ బాల్ కోసం ప్రత్యర్థి టీం ప్లేయర్స్ కి చెమటలు కక్కేలా చేస్తారు. ప్రత్యర్థి టీం ప్లేయర్లు అసహనానికి గురయ్యేలా చేసి ఆ తర్వాత గోల్ కొట్టడంపై ఫోకస్ పెడతారు. 2010లో స్పెయిన్ ప్రపంచ కప్ గెలవటంతో ఈ స్ట్రాటజీ కీ రోల్ ప్లే చేసింది. 2008-12 స్పెయిన్ ను బలంగా మార్చింది కూడా ఈ స్ట్రాటజీనే. అయితే మిగతా టీమ్స్ తమ డిఫెన్స్ ని స్ట్రాంగ్ గా మార్చుకోవటం కోసం ఈ టికీ టాకాకు విరుగుడు కనిపెట్టాయి. దీంతో స్పెయిన్ కేవలం అత్యధిక పాస్లకే పరిమితమై గోల్స్ చేయటంలో విఫలమై 2018, 2022 ప్రపంచ కప్ల నుంచి ఇంటిబాట పట్టింది. స్పెయిన్ కోచ్ గా లూయిస్ పుయెంటే బాధ్యతలు చేపట్టాక టికీ టాకా స్ట్రాటజీలో మార్పులు తీసుకొచ్చాడు. కేవలం పాస్లకే పరిమితం కాకుండా ప్రత్యర్థి టీం ప్లేయర్లు లేని చోట గ్యాప్లను గుర్తించి దాడులు చేయటంపై స్పెయిన్ ఫోకస్ పెట్టింది. బాల్ ని ఎక్కువసేపు వృధాగా హోల్డ్ చేయకుండా గోల్స్ చేయటం పైన ఫోకస్ పెట్టింది. ఇందుకోసం యువ వింగర్స్ యమాల్, విలియమ్స్ లాంటి వారిని రంగంలోకి దించింది. ఈ టోర్నమెంట్ లో స్పెయిన్ కు టికీ టాకా 2.0 స్ట్రాటజీ మంచి ఫలితాలనిచ్చింది. ఏకంగా టైటిల్ ని తీసుకొచ్చి పెట్టింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 మ్యాచ్ల్లో స్పెయిన్ 14 గోల్స్ సాధించగా ప్రత్యర్థికి ఒక్కటే గోల్ ఇచ్చింది. ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పాస్ల జాబితాలో తొలి 3 స్థానాల్లో స్పెయిన్ ప్లేయర్సే ఉన్నారు. కెప్టెన్ రోడ్రి ఏకంగా 747, డిఫెండర్లు క్యూబార్సీ 668, లాఫోర్డే 618 పాస్లు చేశారు. స్పెయిన్ టీం మొత్తంగా 4945 పాస్లను చేసింది. అర్జెంటీనా 4699 సార్లు బంతిని పాస్ చేసింది. ఇలా స్పెయిన్ టీం రెండోసారి ఫిఫా వరల్డ్ కప్ ని గెలవటంలో ఈ టికీ టాకా స్ట్రాటజీ కీలక పాత్ర పోషించింది.